క్వశ్చన్స్ అడుగుతారు, సో మీరందరూ కూడా ఆన్సర్ చేయాలి. ఎస్. సార్, ఫస్ట్ టైం ఫాదర్ క్యారెక్టర్ చేశారు కదా, డైరెక్టర్ గారు మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేశారు? కన్విన్స్ ఏముంది, అది కథే. అండ్ నేను ఆల్రెడీ ఫాదరే కాబట్టి సో పెద్ద అలాగే అనిపించలేదు. ఫీల్ అయ్యావా? లేదు సార్. చాలా మంది అమ్మాయిలు ఫీల్ అయి ఉంటారు ఆబ్వియస్గా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రాజశేఖర్ గారు, నేను బైకర్ మూవీ చూశాను. మీ యాక్టింగ్ చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంది. సో ఈ వేదికను ఉపయోగించుకుని మన తెలుగు ప్రేక్షకులందరూ క్వశ్చన్ నేను అడగాలనుకుంటున్నాను. ప్రస్తుతం మన సోషల్ మీడియాలో అందరం చూస్తున్నాం, మీ గోటేల ఫ్యాక్టరీ బిజినెస్ ఉందని అంత వైరల్ అవుతుంది. సో అందులో ఎంతవరకు నిజం? వైరల్ కాదు, నిజమే. నిజమేనా సార్? గోటి అందరు జాబ్ 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 అడుగుతున్నారు, నేను ఇవ్వలేకపోతున్నా. నిజమంటారు? అవును. ఓకే, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. మైక్ ఎవరి దగ్గర? డైరెక్టర్ గారికి ఈ క్వశ్చన్. యా సార్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి. టీమ్ రాజశేఖర్ గారికి ఇక్కడ హ్యాండ్ రైజ్ చేయరా? యాక్చువల్గా లేవకూడదు అన్నారు ఇక్కడ అండి. ఓకే 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 కెమెరా ఓకే, చెప్పండి చెప్పండి. సార్ మీకే అండి క్వశ్చన్. మీరు అంటే చాలా మంది ఇప్పుడు ఓల్డ్ హీరోస్ అంతా, అంటే ఓల్డ్ అంటే అని ఏమనుకోకండి, యాంగ్రీ యంగ్ మ్యాన్. యంగ్ మ్యాన్ గారు అంటే అందరూ ఫాదర్ క్యారెక్టర్స్ చాలా వచ్చాయి ఇంతకుముందు మూవీస్లో. ఈ క్యారెక్టర్ ఈ మూవీనే ఒప్పుకోవడానికి రీజన్ ఏమంటారు? బాగుంది, సూపర్గా ఉంది. మేము ఇప్పుడు చూసే ఎవరు కూడా అప్రోచ్ అవ్వలేదా ఫాదర్ లేదు, క్యారెక్టర్? చాలా మంది అప్రోచ్ అయ్యారు, బట్ కథలు నచ్చాలి కదా, కథలు నచ్చలేదు. వీళ్ళని కానీ ఇక్కడ చెప్పగానే నాకు స్టోరీ నచ్చింది, ఐ మీన్ నా క్యారెక్టర్ నచ్చింది. అలాగే నేను మంచి క్యారెక్టర్ చేయాలంటే సినిమాను బాగుంటేనే కదా రేపు నా క్యారెక్టర్ బయటపడుతుంది, సక్సెస్ అయితేనే కదా. సో స్టోరీ సూపర్గా ఉండింది. ఇంకా సర్వా గారు హీరో గారు ఇన్ని ఉండి సరే చేద్దాం అని అనుకుని చేశా. విలన్గా మళ్ళీ ఛాన్సెస్ వస్తే చేస్తా. పెద్ద చూడాలని విలన్ ఉంది సార్ మాకు. అవును, నేను పెద్ద విలన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. సార్ డైరెక్టర్ గారి క్వశ్చన్ ఇది. అంటే ఇప్పుడు టాలీవుడ్లో బైకర్ లాంటి ఫిలిం ఇప్పటి వరకు రాలేదు. అంటే ఇలాంటి ఫిలిం ఒక హీరోకి ఎలా మీరు ఒప్పించారు? కథ చెప్పి ఒప్పిస్తా, ఇంకెలా బేసిక్ లేదు. శర్వానంద్ గారు చూస్తే మీరు ప్రీవియస్ ఫిలిమ్స్ అన్నీ అందరి కొత్త వాళ్ళకే ఛాన్స్ ఇస్తారు, కథను చూసే ఛాన్స్ ఇస్తారు. ఓకే, ఇక్కడ మనం ఏదో అన్న ఇలా తీస్తా అలా తీస్తా అని చెప్పి ఒప్పుకోలేదు. శర్వాన కథ విని అవి జెన్యూన్గా ఈ కథకి ఏం రిక్వైర్మెంట్ కావాలో అది మొత్తం శర్వ గారు ఫుల్ఫిల్ చేస్తారు. ఇంకా ఏ మ్యాజిక్ ఉండదు, కథనే మ్యాజిక్. ఓకే, హీరో గారి క్వశ్చన్. సార్ ఇలాంటి ఫిలిం చేయడానికి రీజన్ ఏంటి? అంటే ఒక బైకర్ లాంటి ఫిలిం అంటే ఎక్కువ ఛాలెంజెస్ ఉంటాయి ఇందులో. అంటే ఇప్పటి వరకు టాలీవుడ్లో లేదు, ఎక్కువ రిస్కీ సీన్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మేము ప్రతి షాట్ చూస్తుంటే అది ఛాంపియన్షిప్లో మేము స్టేడియంలో ఉండి చూసే ఫీల్ వస్తుంది మాకు. ఎందుకంటే లాస్ట్లో ఫైనల్లో చూస్తే ఇప్పుడే సినిమా చూసాం, మొత్తం మేము చప్పట్లు కొడుతున్నాం, అంటే ఆ వైబ్లోట్కి వెళ్ళిపోతున్నాం, అంటే ఒక స్టేడియంలో చూసే ఫీలింగ్ మాకు వస్తుంది. సో ఇలాంటి సీక్వెన్సెస్లో మాకు సినిమా ఎలానో టాప్ గేర్ వేస్తారు, 5th గేర్. బట్ ఈ ఫిలిం చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఉట్టి తెలుగు సినిమానే కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలో ఎప్పుడూ ఈ స్పోర్ట్ మీద ఒక ఫిల్మ్ తీయలేదు. దట్ వాజ్ ద మెయిన్ రీజన్. అండ్ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, బైక్ టాప్ గేర్లో వెళ్తున్నాం, లేకపోతే సీన్లో చూసినప్పుడు ఆ ఎక్సైట్మెంట్ ఏదైతే మీరు చెప్తున్నారో, నాకు తను కథ చెప్పినప్పుడు అదే ఫీలింగ్ ఉండింది. అండ్ దట్ వాజ్ ద రీజన్ ఫర్ మీ టు డూ ద ఫిల్మ్. అండ్ గ్లాడ్ వీ మేడ్ ఇట్. యా, హీరోయిన్ గారిది అప్పుడు పలానా అబ్బాయి సినిమాలో చూసిన తర్వాత ఇప్పుడు ఈ మూవీలో అంటే లవ్ సీన్స్ అనేది, అంటే ఒక ఫుల్ బైకర్ ఫిలింలో లవ్ స్టోరీ కూడా చూపించవచ్చు అని డైరెక్టర్ గారు అందులో హిట్ కొట్టేశారు. ఎందుకంటే యూత్కి కావాల్సిందంతా సినిమాలో పెట్టారు. ఆ చిన్న లవ్ మ్యాజిక్ మిస్ అవుతుందేమో అని మేము ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది. బట్ అది కూడా ఫుల్ఫిల్ చేస్తారు, 100కి 120% ఇచ్చారు. అదే ఇక్కడ కూడా టాప్ గేర్ వేస్తారు. మన ఎడిటర్ కోసం మాట్లాడుకుంటే అనిల్ పసల గారు, ఆ పేరులో పసల ఉంది, సినిమాలో కూడా పస ఉందని చెప్పుకోవచ్చు. సో మేడం గారు ఈ సినిమా ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఫుల్ బైకర్ కదా, ఇది ఒక హీరో ఫిలిం కదా, ఫీచర్ ఫిలిం లాంటిది. అందులో మీరు పార్ట్ అయ్యేటప్పుడు మీకు ఎలా అనిపించింది? నాకు చాలా ఇట్స్ ఆనరబుల్ అండి. ఆయన చెప్పినట్టు దిస్ ఇస్ ఇండియాస్ ఫస్ట్ మోటోక్రాస్ ఫిల్మ్. బట్ అవి స్ట్రాంగ్ సూట్ ఇస్ ఆల్వేస్ ఆయన ఫాదర్ సన్ రిలేషన్షిప్.
ఇది ఈవెన్ ఇన్ లూజర్ ఆర్ ఇన్ హిస్ ప్రీవియస్ ఫిల్మ్స్. సో అది ఆయన చాలా బాగా రాశారు. అండ్ అనన్య క్యారెక్టర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. స్ట్రాంగ్ అంటే మరీ స్ట్రాంగ్ అందరినీ అర్థం చేసుకోకుండా ఉండ స్ట్రాంగ్ కాదు. దిస్ ఇస్ సంబడి హూజ్ అ సిస్టర్, హర్ మదర్ అండ్ థింగ్స్ లైక్ దట్. సో చాలా రియలిస్టిక్గా రాశారు. అండ్ అంతే అండి, లైక్ అఫ్ కోర్స్ ఇఫ్ శర్వాజ్ ఇన్ ద ఫిల్మ్ వై వుడ్ ఐ నాట్ బీ ఇన్ ద ఫిల్మ్. యా, అప్పుడు రాజశేఖర్ గారు ఓకే చెప్పలేదు అని యా ఐ కేమ్ ఇన్ ఆఫ్ కోర్స్. యా, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. థ్యాంక్ యూ మీట్ విత్ Hi, Sharvanan పెట్టారు అన్న. బట్ మాకు థ్యాంక్ యూ అనిపించింది. సర్వానంద హాయ్ అన్న. మీకేం? నా పేరు సతీష్ అన్న. హాయ్ తమ్ముడు. హాయ్ అన్న. ఇది హలో, బైకర్ మూవీ చూశాను అన్న. నేను మూవీలో రేసింగ్ చేసినప్పుడు ఏమన్నా యాక్సిడెంట్స్ ఏమన్నా అయ్యాయి అన్న మీకు? నాకు అవ్వలేదు కానీ కొంతమంది స్టంట్మెన్స్కి, కొంతమంది రియల్ రేసర్స్కి ఒకళ్ళకి అది నిజంగానే అయింది. కానీ అప్పుడు ఆ రేస్ అయినప్పుడు అంటే ఇది ఇప్పుడు దాకా చెప్పినట్లేము. సో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది అక్కడ ఇండోనేషియాలో. జరిగితే వాళ్ళ కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యి ఇంకో 6 months బెడ్ రెస్ట్ అన్నారు. సో హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళ ఫాదర్ వచ్చారు. ఫాదర్ మామూలుగా వస్తే ఏంటి ఇట్లాంటి మీరు ఎలా చేస్తారు అని అరుస్తామని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. వాళ్ళ ఫాదర్ ఎంత క్యాజువల్గా వచ్చారంటే, ఓ యాక్సిడెంట్ అయిందా, 6 monthsలో నడిచేసి మళ్ళీ నడిపేస్తాడండి, మీరేం టెన్షన్ పడకండి అని ఆయన మాకు చెప్తున్నాడు. మాకేమో ఏమనుకుంటారో ఏంటో అని. బికాజ్ దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ స్పోర్ట్స్ మెన్. అండ్ ఒక వాళ్ళ ఫాదర్ కూడా ద వే హీ సా యాక్సిడెంట్ యాజ్ ఇట్ ఈజ్ లైక్ ఇది పార్ట్ ఆఫ్ ద స్పోర్ట్ అని తను మాకు ధైర్యం ఇచ్చేయలేడు. సో దట్ ఈస్ వన్ మూమెంట్ ఐ ఫర్గాట్ టు టెల్ ఇన్ ద ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ బ్రదర్. హాయ్ అన్న. అన్న ఇక్కడ లైట్స్ దగ్గర రైట్ సైడ్. యా, అడగండి. హలో. హాయ్. సో అన్న, ఐమ్ యాక్చువల్లీ ఫ్రమ్ రెజొనెన్స్. మీరు అప్పుడు యాక్చువల్లీ ఫెస్ట్కి వచ్చారనమాట, ఇదే బైక్ టీంలో డ్రెస్అప్ అయ్యి. సో అప్పుడు మీరు ఇచ్చిన స్పీచ్కి చాలా గూస్ బంప్స్ మీరు ఇచ్చిన స్పీచ్కి యాక్చువల్లీ చాలా గూస్ బంప్స్ వచ్చాయి. సో అప్పటి నుంచి ఈ మూవీ కోసం ఈగర్లీ వెయిటింగ్ అనమాట. సో మీకు ఈ లైక్ మూవీ ఒప్పుకోవడానికి రీజన్ ఏంటన్నా? లైక్ మీరు యాక్చువల్లీ ప్యాషనేటా బైకింగ్ అంటే, ఆర్ ఎల్స్ మీకు కథ నచ్చి ఒప్పుకున్నారా? లైక్ వాట్స్ ద రీజన్ ఎగ్జాక్ట్లీ? కథ నచ్చి ఒప్పుకోవటం అనేది ఫస్ట్ రీజన్. దాని తర్వాత ఇది నేను చేయగలనా లేదా, పుల్ ఆఫ్ చేయగలనా లేదా అనేది నాకే ఒక పెద్ద ఛాలెంజ్. నిజంగా ఈ బైకర్ రోల్ విల్ ఐ రియలీ పుల్ ఇట్ ఆఫ్? అండ్ ఇంకా నాకు నేను ప్రూవ్ చేసుకుందామని ఫిక్స్ అయ్యా. ఇంకా రెడ్ చిప్ యాక్టివేట్ అయింది. యు హావ్ డన్ ఫ్యాంటాస్టిక్ అన్న. అన్న హాయ్. హాయ్. శర్వాన, మీ ఎవ్రీ ఫ్రేమ్లో మీ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ అన్న. మీరు నిజంగా చాలా బాగా చేశారనిపించింది. అండ్ మళ్ళీ నెక్స్ట్ ఫ్యామిలీ సినిమా ఎప్పుడు ఉంటుందన్న మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సంక్రాంతికి. సంక్రాంతికి. ఈ సంక్రాంతికి ఉంది 2027. మళ్ళీ నన్న ఫ్యామిలీ స్టోరీ మళ్ళీ వస్తా. ఓకే అన్న. డైరెక్టర్ క్వశ్చన్ అన్న, ఐ వాంట్ టు షేర్ టు దిస్. ఐ ఆల్సో కంప్లీటెడ్ ఫిల్మ్ కోర్స్ ఇన్ అన్నపూర్ణ ఫిల్మ్ అండ్ మీడియా. ఓ నైస్. మీరు డైరెక్ట్ చేసిన ఎవ్రీ ఫ్రేమ్లో నాకు ఇంకా కొన్ని ఫ్రేమ్స్ స్టక్లోనే ఉన్నాను నేను. హాలీవుడ్ రేంజ్ ఫ్రేమ్స్, ఐ రియల్లీ స్టక్ విత్ దట్ ఫ్రేమ్స్. అండ్ మీరు హ్యాండిల్ చేసే విధానం నిజంగా నాకు లక్కీ అనిపించింది. ఏంటంటే మీకు మంచి టీం, చాలా బ్రిలియంట్ టీం దొరికిందన్న నేను అనుకుంటుంది. చాలా కంగ్రాచులేషన్స్ అన్న. అది ఎవ్రీ టెక్నీషియన్స్ హార్డ్ వర్క్ చాలా బాగా కనపడింది అన్న దీంట్లో. సార్ మీరు హ్యాండిల్ చేసే విధానం కానీ మీరు డైరెక్ట్ చేసే విధానం ఐ ఎంజాయ్డ్ అన్న. థ్యాంక్ యూ బ్రో. ఒకటి ఎవరైనా అన్నపూర్ణ ఫిల్మ్స్ గురించి వస్తే శర్వాన ఫస్ట్ కథ వింటారు. మీరు అందరు చెప్పచ్చు. ఆ రెస్పెక్ట్ ఎనీ టైం. నిన్న అమల గారు అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మర్చిపోయాను, ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆల్ ద ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోలు చాలామంది ట్వీట్లు వేశారు, అందరూ ఫోన్ కాల్స్ చేశారు, కొంతమంది వచ్చి కలిశారు. సో వాళ్ళందరికి కూడా మా అందరికీ ఈ మధ్యకాలంలో చూస్తుంటే ఇంత ఒక సినిమాకి ఇంత సపోర్ట్, ద హోల్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్టూడ్ విత్ అస్. So thanks to each and every one of the celebrities and all the legends and the superstars. Thank you very much. Last question please. Hi sir, director sir.
సార్ డైరెక్టర్ సార్ సినిమా చాలా బాగుంది. మా పిల్లలు ఈ సినిమా చూసాక బైక్ ఎప్పుడు కొంటారని అడుగుతున్నారు. ఇప్పుడే So, వద్దు అలాగే బైక్ 2 కూడా చేస్తే బాగుంటుందని నా బైక్ కట్టువా సైకిల్ సైకిల్ ప్రస్తుతానికి సైకిల్ కొనేసుకో. 18 years వరకు నడపకూడదు బైక్. మళ్ళీ ఎల్లో కలర్ ఎల్లో కలరే కావాలంటున్నా. యా బైకర్ 2 ఎప్పుడు అని అడుగుతున్నారు. బైక్ చేద్దాం. అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది. ఇంకోటి ఇప్పటికీ చూడండి షూస్ డర్టీగానే ఉంటాయి. పొద్దున్న 12 kilometers చేసి వచ్చా. ఇవాళ ప్రెస్ మీట్ ఉంది కాబట్టి వెళ్ళలేదు సాయంత్రం. తప్పకుండా చేద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ. లవ్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్. Last question. So my question to the director, sir. So still we are feel Rajshekhar sir as a hero, but in this film sir deliver very intensive role as a father. So how was your experience directing him? సీనియర్ అంటే ఎక్స్పీరియన్స్ వెరీ యంగ్ సీనియర్ సార్ చెప్పినట్టు, వెరీ యంగ్ సీనియర్. అంటే అదే అంటున్నా, మీరు పర్ఫార్మెన్స్ ఆ ఫ్రీడమ్ మాకు ఇచ్చారు, మా టీంకి ఇచ్చారు. సో ఆబ్వియస్లీ వెరీ ఈజీ టు డైరెక్ట్ అండి సీనియర్స్, యంగ్ సీనియర్స్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీడియా మిత్రులకి అందరికీ, ఇక్కడ వచ్చిన ప్రేక్షకులకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఎస్. సో శర్వానంద్ గారికి అండ్ రాజశేఖర్ గారికి చిన్న ఫెలిసిటేషన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి. ప్లీజ్ శర్వా గారిని అండ్ రాజశేఖర్ గారికి.